వీళ్ళను ఈ అన్న వాళ్ళను ఆ అన్నను అడిగిన ఏమైంది భయ్యా ఏంది మ్యాటర్ అని అంటే ఫస్ట్ ఇతన్ని చేసుకొని దాని తర్వాత ఇతన్ని చేసుకొని తర్వాత లాస్ట్ థర్డ్ నెంబర్ నేను. ఫస్ట్ మిమ్మల్ని చేసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది మిమ్మల్ని చేసుకొని? 3 సంవత్సరాలు అయింది మేడం పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు. బాబు ఉన్నాడు. బాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నాతోనే ఉన్నాడు మేడం. నాతో గొడవపడి నా ఆస్తిలో సగం ఆస్తి రాపించుకొని పెళ్లి మూమెంట్ లోనే నేను సగం ఆస్తి రాసేసిన. నాకు నీ ఆస్తి కావాలంటే సరే అని నాతోనే ఉంటది కదా, నాలో సగం అనుకున్నా కదా మేడం, అని సగం రాసేసిన. ఉన్నాము 3 years తర్వాత ఏదో ఒక గొడవలు పెట్టుకొని నేను నీతో విడిపోతా, నేను ఉండా, నాకు అవసరం లేదని నాకు చెప్పకుండా నాకు చేయకుండా రాత్రే ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. నా పేపర్లు, భూమి పేపర్లు తీసుకొని ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. బాబుని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి డైలీ ఎత్తుకుడే ఆమె. నా జాబ్ కూడా వదిలేసిన, నేను ఒక సాఫ్ట్వేర్ ని జాబ్ కూడా వదిలేసిన, ఆమె కోసం తిరుగుతున్నా. కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చా మేడం, ఇంతవరకు దొరకలే. సడన్ గా తర్వాత చూస్తే ఈయన పరిచయం అయ్యాడు. ఇట్లనే ఫోటోలు పట్టుకొని అడుగుతున్నప్పుడు ఈయన పరిచయం అయ్యాడు, అన్న పరిచయం అయ్యి ఈమె నా పెళ్ళాము, నువ్వు ఆమె ఫోటో పట్టుకొని తిరుగుతున్నావు ఏంటంటే, కాదు భయ్ నా పెళ్ళాము ఆమె, నేను పెళ్లి చేసుకున్నా 3 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకున్నా, నాకు బాబు ఉన్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను ఈయనతో గొడవ పడితే తర్వాత చెప్పిండి ఈయన ఇట్లా నేను ఆటో నడిపిస్తా, ఆటో డ్రైవర్ని, నాతో కూడా ఇట్లనే చేసిందంటే సరే అని తర్వాత ఇద్దరం కలిసి తర్వాత వెతుకుతే తర్వాత అన్న పరిచయం. అంటే ఇప్పుడు మీతో పాటు ఉన్న 3 సంవత్సరాల్లో మీరు ఆ అమ్మాయి తరపున వాళ్ళ అదే మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడము లేదా కలవడము, మీ కుటుంబాలు మంచిగా కలిసి ఏమన్నా ఉన్న సందర్భాలు ఉన్నాయి? హైదరాబాద్ లో బయటకు వచ్చి ఉంటున్నాము, మంచిగా జాబ్ చేసుకుంటున్నా, నేను బాగానే సంపాదిస్తున్నా. ఆమె ఇంట్లోనే ఉండేది, పనికి కూడా పంపించేటోని కాదు, ఇంట్లోనే ఉండేది, బాగానే ఉండేది. మళ్ళీ ఆ థాట్ ఎందుకు అయిందో తెలియదు. సడన్ గా 3 years తర్వాత స్టార్ట్ అయిపోయింది అట్లా చేసుడు. గొడవలు ఏం లేవు, ఎప్పుడు కొట్టా ఎప్పుడు తిట్టా. ఆమె ఇంట్లో బాగా చూసుకునేటోని, ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చేటోని, ఏది అడిగితే అది ఇప్పించేటోడు. కానీ చెప్పపెట్టకుండా ఏం చేయకుండా రాత్రి వెళ్ళిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేదాకా బాబు ఏడుసుకుంటున్నాడు, తాళం వేసి ఉంది, బాబు ఏడుసుకుంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాను పోయి చూస్తే బాబు ఒక్కడే ఉన్నాడు, ఏడుసుకుంటున్నాడు. ఎక్కడిదక్కడ సామాన్లు అన్ని పడేసి ఉన్నాయి. ఇంట్లో పోయి చూస్తే డబ్బులు లేవు, నగలు లేవు, భూమి పత్రాలు లేవు, ఏం లేవు, ఆమె లేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఇట్లా వెళ్ళిపోయింది, నేనేం తప్పు చేయలే, ఏం కొట్టలే, ఏం చేయలే, వెళ్ళిపోయింది సార్, కంప్లైంట్ తీసుకోండి అంటే తీసుకుంటూ చేసిండ్రు, తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. నగలు ఇట్లా పోయా, డబ్బులు పోయా, నేను పెట్టలేదా? కంప్లైంట్ ఇచ్చారా? చెప్పా, కంప్లైంట్ ఇచ్చా. ఓకే, సో ప్రస్తుతానికైతే ఆ కేసు అలాగే పెండింగ్ లో, అలాగే పెండింగ్. ఆవిడ దొరకలే.